అందరికీ నమస్తే అండి. పోసాని కృష్ణమురళి గారు రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నాను అని ప్రకటించారు. ఇక నుంచి తన పూర్తి జీవితం కుటుంబం కోసమేనని, ఏ ఒక్క పార్టీ గురించి కూడా మాట్లాడనని, అసలు రాజకీయాల్లో ఇక మీదట తల దూర్చనని ప్రకటించారు. సో ఒక రకంగా పోసాని కృష్ణమురళి గారు ఒక పాఠం నేర్పించారు రాజకీయానికి. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏం పనిచేశారు, ఎలా పనిచేశారు, పార్టీ ఇచ్చిన స్క్రిప్ట్ని ఎంత కళ్ళు మూసుకుపోయి ఎంత బ్లైండ్గా ఫాలో అయ్యారు, సో దానివలన ఎంతమంది శత్రువులను తయారు చేసుకున్నారు, సొంత కమ్యూనిటీలో తను పనిచేస్తున్న రంగంలో చాలా వరకు ఆయన శత్రువులను తయారు చేసుకున్నారు, చివరికి ఏ విధంగా అన్యాయానికి గురయ్యారు అనేది రాజకీయాల్లో ఎలా ఉంటుంది అనేది ఒక పాఠం అన్నమాట. ఎందుకంటే అసలు ఆయన రాజకీయాల నుంచి తప్పుకోవడానికి కారణం ఏంటి? ఒక ఆసక్తికరమైన కారణం ఏంటంటే చాలా సింపుల్. సజ్జల భార్గవ్ రెడ్డి గారికో, అవినాష్ రెడ్డి గారికో అండ్ వర్రా రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళకో వైసీపీ పెద్దల నుంచి అందుతున్న సహకారం పోసానికి అందడం. అది మెయిన్ పాయింట్. అంటే కడప, పులివెందుల ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు, ప్లస్ ఆ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు, ఆ పెద్దలకు సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద సోషల్ మీడియా కేసులు ఉన్నాయి. అండ్ ఈ ఆర్జీవి, శ్రీరెడ్డి, పోసాని వీళ్ళందరి మీద కేసులు ఉన్నాయి. కానీ వర్రా గారి విషయంలోనో, లేదంటే సజ్జల భార్గవ్ గారి విషయంలోనో, లేదంటే అవినాష్ రెడ్డి గారి పిఏ విషయంలోనో పార్టీ పెద్దలు తీసుకుంటున్న శ్రద్ధ పోసాని విషయంలో ఉండలేదు. కనీసం పోసాని కృష్ణమురళి మీద కేసు నమోదైన తర్వాత పార్టీ ఆఫీస్ నుంచి అతనికి ఫోన్ చేసి అడగడం కానీ, మీకేమైనా న్యాయపరమైన సహకారం కావాలా, మీకేమైనా పార్టీ నుంచి మద్దతు కావాలా అని అడగడం కానీ కనీసం ఏమీ లేదంట. ఎందుకంటే అది ఆయన్ను బాగా బాధ పెట్టింది. పార్టీ కోసమే తను మాట్లాడితే పార్టీ వాళ్ళు ఈ టైంలో ఇలా వదిలేశారేంటి అని ఆయన కొంచెం బాధ అనిపించింది. పైగా వర్రా రవీంద్రారెడ్డి అరెస్ట్ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. కానీ పోసాని కృష్ణమురళి గారి మీద కేసు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు బయటకు మాట్లాడలే. పోనీ శ్రీరెడ్డి, ఆర్జీవి వాళ్ళ విషయం వదిలేయచ్చు. ఆర్జీవి గారు అప్పుడప్పుడు మరి అంటే చిల్లర పోస్టులు, వాళ్ళవన్నీ చిల్లర మాటలు, అసభ్యకరమైన మాటలు. కానీ పోసాని కృష్ణమురళి ఎంతో కొంత పార్టీ కోసం పనిచేశాడు, పార్టీ కోసం కష్టపడ్డాడు. కానీ అతని విషయంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ రెస్పాండ్ అవ్వాలి. అక్కడికి ఒక్క 10 రోజుల ముందే సాక్షి టీవీతో పోసాని కృష్ణమురళి గారు ఒప్పందం చేసుకున్నారు. ప్రతి శనివారం రాత్రి 8:30కో 9 గంటలకో ఒక సెటైరికల్ షో, ఒక పొలిటికల్ సెటైరికల్ షో చేస్తానని ఒప్పందం చేసుకున్నారు. ఒక ఎపిసోడ్ మాత్రమే ప్రసారం అయింది. ఆ నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి ఆయన మానేశారు. ఈవెన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా వీళ్ళందరికీ కూడా మంత్లీ డబ్బులు ఇచ్చేవాళ్ళు, మంత్లీ కొంత అమౌంట్ ఇచ్చి మాట్లాడించేవాళ్ళు చాలామందికి. ఇప్పుడు మేబీ అది కూడా రావట్లేదేమో. అయితే ఇప్పుడు ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, మీరు అబ్జర్వ్ చేశారో లేదో, యాంకర్ శ్యామల గారు ఈ సోషల్ మీడియా కేసులు వివాదం జరుగుతున్నప్పటి నుంచి సైలెంట్గా ఉన్నారు. కనీసం సోషల్ మీడియా తన వేదికల మీదుగా కూడా దీన్ని ఖండించడంలా. ఆ మధ్య ఒక నెల రోజుల కిందటి వరకు ఆమె వరుసగా 2-3 ప్రెస్ మీట్లు పెట్టారు. వైసీపీలో కూటమిలో మంత్రులకు, ఎమ్మెల్యేలకు కౌంటర్లు ఇచ్చారు. హోంమంత్రి అనిత గారికి కౌంటర్లు ఇచ్చారు. అత్యాచారాల మీద మాట్లాడారు. అటువంటి శ్యామల ఉన్న పలంగా యాక్టివ్ అయ్యి మళ్ళీ వెంటనే ఇన్యాక్టివ్ అయిపోయారు. అంటే వైసీపీలో అసలైన నాయకులు లేరా? ఎందుకు ఇటువంటి నాయకుల్ని తయారు చేయడం? వీళ్ళ వలన పార్టీకి ఏంటి ఉపయోగం? కార్యకర్తలు, బలమైన కార్యకర్తలు ఉన్నప్పుడు, బలమైన వ్యవస్థ ఉన్నప్పుడు వాళ్ళ నుంచి కొత్త నాయకత్వాన్ని తయారు చేయకుండా మంత్లీ పేమెంట్ల కోసం పనిచేసి, మంత్లీ పేమెంట్ల కోసం మాట్లాడి, మంత్లీ పేమెంట్ల కోసం పనిచేసే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ఈ సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళతో, పోనీ సినీ రంగం నుంచి వచ్చిన వాళ్ళు కూడా పొలిటికల్గా ఉండొచ్చు కాక తప్పులేదు. కానీ వాళ్ళు పార్టీ మీద ఇష్టంతో రావడం వేరు, నాయకుడి మీద ఇష్టంతో రావడం వేరు. వీళ్ళు నెల డబ్బులు ఇస్తారు వీళ్ళకి భజన చేస్తే అని రావడం వేరు. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోవాలి. సో మొత్తం మీద పోసాని కృష్ణమురళి గారు ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు అనేది, పోసాని కృష్ణమురళి మాటలు అలా ఉండొచ్చు కాక, కఠినంగా ఉండొచ్చు కాక, కానీ ఆయన మంచి చెడు ఆలోచించే వ్యక్తి. అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి కోసము, వైసీపీ కోసము ఆయన నానా చెత్త మాటలు అన్నాడు. పవన్ కళ్యాణ్ గారి విషయంలో చాలా తప్పుగా మాట్లాడాడు. ఆయన చాలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడాడు.
అవన్నీ బికాజ్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం. ఇప్పుడు ఆ పార్టీ అతనికి కష్టకాలంలో అండగా లేదు, కనీసం ఒక వాదార్పు లేదు. అందుకని ఇంకా ఆయన స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు అనమాట. సో దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవచ్చు అంటే కేవలం ఆ వర్గం ఆ బ్యాచ్కి తప్ప బయట వాళ్ళకి ఎవరికి కూడా వైసీపీలో సహకారం అందడం లేదేమో అనిపిస్తోంది.